connective tissue. Next question, 128 question. What happens if there are no platelets in blood? బ్లడ్లో ప్లేట్లెట్స్ లేకపోతే ఏమవుతుంది? బ్లడ్లో ప్లేట్లెట్స్ లేకపోతే ఏమవుతుంది? ఆన్సర్, బ్లడ్ క్లాటింగ్ వోంట్ హ్యాపెన్. wounds would bleeded excessively. ఏందట? ప్లేట్లెట్స్ లేకపోతే బ్లడ్ క్లాట్ అనేది అవుతుందా? బ్లడ్ క్లాట్ కాదు. బ్లడ్ క్లాట్ కాకపోతే చిన్న గాయమైనా కూడా, చిన్న వూండ్ అయినా కూడా రక్తం ఆగకుండా విపరీతంగా కారిపోవడం జరుగుతుంది. విపరీతంగా కారిపోయి ప్రాణాంతకంగా మారడం జరుగుతుంది. కాబట్టి ప్లేట్లెట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేట్లెట్స్ బాడీలో ఉన్నంత కాలము రక్తాన్ని గడ్డకట్టే విధంగా చేయవు. ఎప్పుడైతే ఇవి మనకి ఏదైనా గాయమయ్యి ఇందులో నుంచి రక్తం బయటకు వస్తూ ఉన్నప్పుడు బయట ఉన్న ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అవడం వల్ల ఇక్కడ క్లాట్ అవడం జరుగుతుంది. అది ప్లేట్లెట్ల యొక్క మంచి పని, మేజర్ రోల్. ఇది బ్లడ్ని గడ్డకట్టే విధంగా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 129 క్వశ్చన్. 129 క్వశ్చన్. వాట్ ఈజ్ 129 క్వశ్చన్? వాట్ ఈజ్ నర్వస్ టిష్యూ? నర్వస్ టిష్యూ అంటే ఏంటిది? నర్వస్ టిష్యూ అంటే ఏంటిది? టిష్యూ దట్ సెన్సెస్ స్టిములై అండ్ ట్రాన్స్మిట్స్ సిగ్నల్స్. సో ఏమైతే అట, బయట జరిగే వాటికి స్టిములై ప్రేరణ చేయడము, ప్రేరణలు కలగజేయడము. అదేవిధంగా దానిని ట్రాన్స్మిట్స్ సిగ్నల్స్ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము, సిగ్నల్స్ రూపంలో మెదడు నుండి శరీర భాగాలకు ట్రాన్స్పోర్ట్ చేయడంలో నర్వస్ టిష్యూ ఉపయోగపడడం జరుగుతుంది. సో నర్వస్ టిష్యూ వేడి, నొప్పి అట్లాంటి వాటిని గమనించిన వెంటనే మైండ్కు, బ్రెయిన్కు, మళ్ళీ బ్రెయిన్ నుంచి ఆ పార్ట్కి మనకు సిగ్నల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడే టిష్యూస్ ఏంటివి? నర్వస్ టిష్యూస్, కండర కణజాలము. నెక్స్ట్ వన్, నేమ్ ద ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ నర్వస్ టిష్యూస్. నర్వస్ టిష్యూస్ యొక్క నాడీ కణాలు. నర్వస్ టిష్యూ అంటే నాడీ కణజాలము. నాడీ కణజాలం యొక్క ఫంక్షన్ ఏంటి? ఫంక్షనల్ సెల్స్ ఆఫ్ నర్వస్ టిష్యూ అంటే నర్వస్ టిష్యూస్ యొక్క పని చేయడానికి ఉపయోగపడే కణాలు ఏమిటి? ఏంటి అవి? నర్వ్ సెల్స్. వాటినే న్యూరాన్స్ అంటారు. ఏమంటారు? న్యూరాన్స్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇది మనకు నాడీ కణజాలం ఉంది కదా, నర్వస్ కణజాలం ఉంది కదా. ఈ నర్వస్ కణజాలం యొక్క ప్రాథమిక మరియు క్రియాత్మక పరిమాణము. సో ప్రాథమిక మరియు క్రియాత్మక పరిమాణము ఏంటిది? ఫంక్షనల్ సెల్ ఏంటిది? నాడీ కణము, న్యూరాన్, నర్వస్ సెల్, న్యూరాన్, నర్వ్ సెల్. సో ఇది మనకు అబౌట్ 130 క్వశ్చన్. నెక్స్ట్